హీరోలు కాస్త గ్యాప్ ఇచ్చినా జనాలు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. అందుకే బ్రేక్ లేకుండా మల్టిపుల్ సినిమాలు అనౌన్స్ చేస్తూ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్నారు హీరోలు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ స్పీడ్ పెంచేస్తున్నారు. యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ కూడా ఈసారి సీరియస్ గా 3 సినిమాల్ని లైనప్ చేసుకున్నాడు. ప్రస్తుతం సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ మూవీ జూలై 4న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన టీం సాలిడ్ ప్రమోషన్ల ప్లాన్ రెడీ చేయడంలో బిజీగా ఉంది. సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్న కింగ్డమ్ లో విజయ్ స్పై క్యారెక్టర్ లో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక రాహుల్ సాంక్రిత్యన్ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీతో బిజీ కాబోతున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లో విజయ్ ని చూసిన జనాలు అసలు ఎలాంటి జానర్ అయ్యుంటుందా అని ఆలోచిస్తున్నారు. మరోవైపు రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విలేజ్ డ్రామాని సమ్మర్ తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నారు. ఇలా విజయ్ కూడా దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.